అదిగో చూడు ఎంత పెద్ద మామిడికాయ. నాకు కోసివ్వా? నాతో అమ్మ నాన్న ఆట ఆడితే కోసిస్తా. ఏం కూర వండవే? అరటికాయ. ఛీ, అరటికాయ ఎవరు తింటాడు? చికెన్ వండు. అలాగేనండి. ఛీ, చండాలంగా ఉంది. ఉప్పు లేదు, కారం లేదు. ఇంకొంచెం ఉప్పే. అలాగేనండి. బావా మామిడికాయ. అప్పుడేనేంటి నా కాలు నొక్కు. బావా ఆకలేస్తుంది, మామిడికాయ కోసివ్వవా? అయితే కొసిచక్క ఇంకో కాలు నొక్కుతావా? ఏయ్ ఆగవే, ఆగు. ఆగుతావా లేదా? నా కాలు నమ్ముకుంటూ వెళ్ళిపోతావా? నాకు జోకర్ వచ్చింది. ఇదే ఓపెన్ కార్డు. ఏరా ముక్కేరా. చెప్తానుండు. నువ్వు పేకాట ఆడుతున్నావు అని మీ అమ్మతో చెప్పి నేను కొట్టించకపోతే నన్ను అడుగు. చెప్పకపో. అచ్చిగచ్చిగా చెప్తానుండు. అత్తయ్య, సూర్య పొలం దగ్గర పేకాట ఆడుతున్నాడు. మీతో చెప్తానంటే చెప్పుకోపో అన్నాడు. ఏంటి వేలడంతలేడు పేకాట ఆడుతున్నాడా? వస్తున్నానుండు. అత్తయ్య అత్తయ్య, పొలం దగ్గర ఉమాదేవి మురళిగారితో కలిసి అమ్మ నాన్న ఆట ఆడుతుంది. అమ్మా నాట ఇవాళ దాని పని చెప్తాను పద. అమ్మ కొట్టకమ్మా, నేను ఇంకా ఆడనమ్మా. ఇప్పుడైనా ఆడతాగల కాళ్ళు, ఎప్పుడైనా ఆడతావా? అచ్చిగచ్చిగా బాగా తగిలేయా? నాతో పెట్టుకోకు. నాకేం తగలలేదు. నిన్నే మీ అమ్మ బాగా చితకబాదింది. అచ్చికచ్చిక. నాకేం తగలేదు. ఏం తగలలేదా? అవును. ఇప్పుడు తగిలిందా? రే సూర్యగా కొంచెం చూసిపోనిరా. ఇక్కడ నా గడగలు ఆడిపోతుంది రోయ్. చెయ్యి అసలే కంపు. ఆగండి, సరుకు చెరి పడే సూర్యులోకి పోదాం. సంక్రాంతి రోజు కూడా సరదా లేకుండా పోతుంది. సరుకు జాగ్రత్త చూస్తున్నారా? చూస్తున్నాం. గుర్తుంచుకున్న విషయాలన్నీ చెప్పేశాను. మర్చిపోవాల్సిన విషయాలు కూడా చెప్పేస్తాను. నా 10 ఏళ్ళకే మా నాన్న పోయారు. 17 ఏళ్ళకి ఇంటర్ పోయింది. 20 ఏళ్ళకి మావయ్య ఐస్ ఫ్యాక్టరీలో వాచ్మెన్ జాబ్ ఇప్పించాడు. అది పోయింది. ఇంకెలా కుదరదని మనం సొంతంగా వ్యాపారం పెట్టుకున్నాం. కోడిపెంట వ్యాపారం. కోడిపెంటతో వ్యాపారం ఏంటి అనుకుంటున్నారా? మనుషులకి చేపలంటే ఎంత ఇష్టం, చేపలు కోడిపెంటలో పురుగులంటే అంత ఇష్టం. మా కోనవరం చుట్టూ చేపల చెరువులే కదా. వాటిని ఇలా క్యాష్ చేసుకున్నాం అనమాట. కోడిపెంట వ్యాపారం ఒకటే కాదు, సీజన్ బట్టి అవసరం బట్టి అన్ని పనులు చేస్తుంటారు. ఏం చేసినా పర్లేదు, ఒకటి కడుపు కొట్టకుండా మన కడుపు నింపుకోవాలి. అమ్మని సంతోషంగా చూసుకోవాలి. రే అర్జెంట్ రా బాబు, ఓసారి బండి ఆపరా. అయ్యో సరికంత కింద పడిపోతుంది రోయ్. చూసావరా, మనకంటే కోడి పెంట ఎక్కువైపోయింది ఇడికి. సరుకు జాగ్రత్త చూసుకోమన్నా. ఇదేదో పెద్ద ఫారెన్ సరుకు మరి. రే ఎక్కువ మాట్లాడేవు అనుకో, వాసనతో పాటు టేస్ట్ కూడా చూపించేస్తాను. రోజంతా ఆమ్లెట్లు వేస్తా కూర్చుంటావు. ఏద్దావా మెల్లగారా బాబు, చోటు ఈడు ఎప్పటికీ బాగుపడరు. నేను పెద్దయ్యాక ఎలా ఉన్నానో చూశారు. నా మరదలు ఉమాదేవిని కూడా చూడండి. ఇది చూడడానికి అమాయకంగా సున్నితంగా కనిపిస్తుంది, కానీ ఇది పెద్ద కంచు. ఏంట్రా ఏమైందిరా? అటు చూడు. నీ మరదలు ముగ్గులు బాగా వేసిందిరా. అబ్బా ముగ్గు భలే వచ్చింది కదా. ఈ ముగ్గుల పోటీలో వేస్తే నాకే ఫస్ట్ ప్రైజ్. పద పువ్వులు కోసి గొబ్బెమ్మలు పెడదాం రా. నేను రాను. పోవే కుళ్ళు ముద్దానా. మళ్ళీ మొదల ఇక్కడికి రా మళ్ళీ. దాని ముగ్గు మీద గొబ్బెమ్మలు పెడతాను చూడు. ఇది గొబ్బెమ్మ కాదు, గొబ్బ అమ్మమ్మ. అయ్యో మీ అక్కేదే.
లోపల పూలకొస్తుంది. వచ్చా అమ్మదేవి ఆ? నీ ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చా దా వచ్చి తీసుకో. ఏంట్రా ఏం చేసావురా? రేయ్, ఆగరా, కంపెదవా. చంపేస్తాను నిన్ను. చంపుతానంటే ఆగుతాను మరి. మూడు పెంటదవా. అత్తయ్య అత్తయ్య అత్తయ్య, ఏంటే సూర్య ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడే? నా ముగ్గు మీద కోడి పెంట వేసేసాడు. అయ్యయ్యో, ఏడాడు పిలుచుకురాపో. వెళ్ళిపోయాడు సచ్చునుడు, మొత్తం పాడు చేశాడు. పోనీలే, నేను సాయంత్రం నీకు మళ్ళీ మంచి ముగ్గేసి పెడతానులే. అవతల పనులున్నాయమ్మా, నేను వెళ్తాను. అత్తయ్య మిమ్మల్ని. ఇంట్లో పండగ పనులన్నీ అలాగే ఉన్నాయే. నువ్వేమైనా చేసి పెడతావా నాకు? నీ ముగ్గు తర్వాత వేసి పెడతాలే. అత్తయ్య సరిగ్గా వేయవే, మొత్తం అంటించేస్తున్నావు. నేనేం అంటించట్లేదు, మీరే వణుకుతూ అంటించేసుకుంటున్నారు. నా చెయ్యేం వణకటం లేదు, సరిగ్గా చూసి తగలడు. సర్లేండి. ఏమిటే మనోరాలా ముఖం అలా పెట్టుకున్నావు? సూర్య నా కోడి పెంట పైన ముగ్గేశాడు. ఛీ, నా ముగ్గు పైన కోడి పెంట వేసేసాడు. పోన్లేవే, నిన్ను ఏడిపించడానికి ఏదో సరదాగా వేసి ఉంటాడు. అవునా? సరదాగానా? నా నెయిల్ పాలిష్ నాకు ఇచ్చే. ఉండవే బాబు, ఇంకా 2 వేళ్లున్నాయి. వాటికి సున్నం రాసుకో. అడుగుతుంటే ఇవ్వచ్చు కదే. నేను ఇవ్వను. ప్రతిదానికి సూర్యుని వెనకేసుకొస్తుంది. నాన్నగారు వచ్చారు, ఈ టీ తీసుకెళ్ళివ్వు. నేను ఇవ్వను, నువ్వే ఇచ్చుకో. మీ అందరికి చెప్పడం వేస్ట్. ఆడి పని నేనే చెప్తా. ఏంటి, రికార్డింగ్ డాన్స్ పెట్టిస్తున్నాడా? అవునే, సాయంత్రం త్వరగా రెడీ అయిపోయి వెళ్ళిపోదాం. మీ బావ హీరోలాగా భలే డాన్స్ వేస్తాడు. ఆడ హీరోనా? పిల్లిగడ్డం వేసుకొని. అదేంటి అలా అంటావు? ఆ స్టైల్, ఆ స్మైల్, అచ్చం మీసం పెంచుకున్న మహేష్ బాబులా బాగుంటాడు కదే. ఆడు మహేష్ బాబా? నీ కళ్ళేమైనా పోయాయా? వంకర పడలేదువా. అయితే ఏంటి, నాకు అలా రఫ్గా ఉంటేనే ఇష్టం. మీ బావ హాట్గా బాగుంటాడు తెలుసా? హాట్ అంటే? మిరపకాయ బజ్జీ. నీకు ఇష్టం ఉండదు కదా, నువ్వు కప్ చెప్తుంది. నేను వెళ్తున్నానే, రికార్డింగ్ డాన్స్కి రెడీ అయ్యి వెళ్ళాలి. ఏ ఆయన అయిపోతుందిరా, ఎప్పుడు వస్తారంటావు? ఆపు. ఏ ఇలియానా తమన్నా అనుష్క దిగండి దిగండి దిగండి. రే అలా వదలకు కోదండం. రే వాళ్ళని లోపల తీసుకెళ్ళు. థ్యాంక్స్ రా బాబు. ఏరా రికార్డింగ్ డాన్స్ నువ్వే పెట్టించావుగా. ఆ, అమ్మాయిలు మొమ్మట్లాగా డాన్స్ బాగానే చేస్తారంటావా? ఆ, ఆ. సాయంత్రం 7ంటికి సరిపోద్ది అనమాట. సరిపోద్ది కానీ నీ ఎంత 1000 రూపాయలు రాసుకోమంటావా? 1000 రూపాయలా? నేను ఇవ్వలేనురా బాబు. మరి ఏమైనా కోడి పందాలు ఏంటి తేరగా చూసి వెళ్ళిపోవడానికి? అరే 20 రూపాయలు తీసుకోరా. అరే చందా ఏంట్రా బాబు? రే, ఎలా? చూడండి, రే, రే, రే. ఏరా బుజ్జి అలా చూస్తున్నావు? వాళ్ళ ఎవరు నచ్చారేంటి నీకు? సిగ్గుపడక చెప్పా. ఎర్రది నచ్చింది. ఎర్రదా? చాలా టేస్ట్ ఉందిరా నీకు. పొట్టుకుపోయి పెళ్లి చేసుకుంటావా? ఈ సంవత్సరం మా అమ్మ నాకు పెళ్లి చేస్తానంది. మీ అమ్మ నీకు పెళ్లి చేసినట్టే కానీ సాయంత్రం వచ్చే అమ్మాయిలందరినీ పెళ్లి చూపులు చూసుకుంది కానీ. అమ్మో, మా అమ్మకి తెలిస్తే చంపేస్తుంది. మీ అమ్మకే తెలియదులేక. సాయంత్రం డబ్బులు అట్టుకొచ్చే వీళ్ళకి పెళ్లికి ముందే శోభనం. ఏ భజన మొదలెట్టినప్పుడు అనుకున్నా ఉమాదేవి వచ్చి మనకి పూజ చేసేస్తాను. చూస్తా ఉన్నాను రా, నాకు టైం వస్తుంది. అయ్యి బాబోయ్, ఈసారి పిల్లలతో కొడుతాడు రేడు. రే సునీతి నీ కోసం బెల్ల కొడుతుంది. నువ్వు పని చూసుకో. సూరి, సైకిల్ చైన్ ఊడిపోయింది, ఒకసారి వచ్చి పెట్టవా? పాపం రా, వెళ్ళిపెట్టరా అడుగుతుంది కదా. సూరి, సునీత పోనీ నేను వచ్చి పెట్టనా? పళ్ళు రాలుతాయి. సూరి రావా? ఏమైంది? చైన్ ఊడిపోయింది. అదే ఎలా ఊడింది? ఏమో, ఇక్కడ వచ్చేసరికి సడన్ గా ఊడిపోయింది. స్టాండ్ అయ్యి. చెప్తా. థ్యాంక్ యూ సూరి. మంచి టైంకి వచ్చావమ్మా. అయ్యో, నీ చేతులు కాయిల్ అంటుకుంది. ఏం పర్లేదు, నీ గుర్తుగా ఉంచుకుంటాలే. ఇదిగో నా చున్నీతో తుడుచుకో. ఓయ్, ఏం లేదే, సైకిల్ చైన్ ఊడిపోతే సూరి కనిపిస్తే పెట్టాడు అంతే. నేను అడిగానా? ముందు పద. బాయ్ సునీత, బాయ్. రేపు కలుద్దాం. ఏయ్, అది నా బెస్ట్ ఫ్రెండ్. దాని జోలికి వస్తే నేను ఊరుకోను. ఊరుకోకపోతే ఊరేసుకోవే. అది నీ ఫ్రెండ్ అయితే నాకేంటి? ఇప్పుడు అది నా ఫిగర్.
దాన్ని అమ్మాయికురాలు చేసి మోసం చేద్దాం అనుకుంటున్నావేమో. నేను దాన్ని నీకు పడనివ్వను. ఏంటో నువ్వు పాటనిచ్చేది? అది నాకు ఎప్పుడో పడిపోయింది. చూస్తా ఉండు, 4 రోజులు దానికి లపకలపక అయిపోద్ది. అంటే అంటే ఏంటో అయిపోయాక దాన్ని అడగవే, బాగా చెప్తుంది. హలో, 10 ట్రక్కులు కోడి పెంట అంటే 4 రోజులు ఆగాలండి. అంత అర్జెంట్ అంటే కుదరదు. ఎన్ని కోళ్ళు ఉన్నా డిమాండ్ దగ్గర సప్లై చేయలేకపోతున్నాయి. ఏం కోళ్ళో ఏంటో. సూరిబాబు గారు, మీ మామయ్య గారు ఎరువులు ఇస్తానని డబ్బులు తీసుకున్నారండి. ఇప్పుడేమో ఎరువులు రాలేదంటున్నారండి. డబ్బులు అడిగితే లేవంటున్నారండి. 4 రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నానండి. అవునా? ఆయన ఎలా అడగాలి నాకు బాగా తెలుసు. నేను అడుగుతా పద. అట్టగేనండి. దా. ఈ గొట్ట ఒకటి ఎప్పుడు చీకటిగానే ఉంటుంది. కరెంటు బిల్లు కూడా కట్టేమో. ఏంటిది? ఏ బాబు ఎందుకా కొట్లో కరెంట్ ఉంటుంది ఎప్పుడు? వారిని ఇదా ఏమే సత్యమైతే ఈ మధ్య డోర్ డెలివరీ కూడా మొదలెట్టేసినట్టున్నా. అబ్బో సిగ్గుని మొఖానికి సూట్ అవుతాయి కానీ మా మాయతో క్యాష్ అండ్ క్యారీ అయితే బెటర్. లేదనుకో నీకు ఎరువులు ఎత్తానంటాడు. అప్పుడు నీ వ్యాపారం అనేసి వ్యవసాయం చేసుకో. అర్థమైందా? అలాగేనండి. ఏంట్రా ఎందుకు వచ్చావు? ఏం పని నీకు ఇక్కడ? ఏంటి మాయా మంచి పనిలో ఉన్నట్టున్నారు. అయినా అయినా మాకు ఎందుకులే కానీ ముందర డబ్బులు ఇవ్వాలంట. ఆ సంగతి చూడండి. ఏంట్రా నీకు ఎరువులు ఇస్తాను కదా, స్టాక్ వచ్చినప్పుడు ఇస్తానులే. ఇదిగో ఆడిన మాట తప్ప నేను. ఎందుకు మాయా అబద్ధాలు? ఇప్పటికే అబద్ధాలు ఆడి ఆడి ఊరిని ఎరువులు పాలు చేయిస్తారు. ఇంకెన్ని అబద్ధాలు ఎంత సంపాదించిన అల్లులకే కదా దారపోయాలి. అల్లులకే దారపోతాను రా. నీకేంట్రా బాధ? దారపోస్తే మీ ఆస్తులు దారపోసుకోండి. ఊళ్ళో అందరూ అసలు దారపోతారంటే ఎలాగా? ఆడి పెద్ద మనుషుల్లో పెడతాడంట. అదేంటో చూడండి ముందు. ఇదిగో మీలాంటి వాళ్ళతో డబ్బు తీసుకోవడం నాది తప్పు. రేపురా నీ డబ్బుని మొహన్ కొడతాను. అలాగేనండి. ఇల్లు తప్పుగా. రే చిన్న ఇంటికే కదా. ఏమయ్యా పకోడీ తింటారా? మీలా బాగా వేడిగా ఉన్నాయి. వద్దా? సరే. ఏంట్రా సూర్య, మా వాళ్ళిద్దరు కలిసి వస్తున్నారు. ఎక్కడి నుంచి ఏంటి? అక్కడ చిన్నతగా ఉంటే చూడడానికి వెళ్ళి వస్తున్నావులేండి. ఏంటన్నావు? వినపడలేదు. ఈ వయసులోకి వినిపించకూడదు మంచిది లేండి.